ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారా అండి? మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాము. ఆది కాండంలోనే దయచేసి మరొక మాట చదువుకుందాం. చూడండి, 4వ అధ్యాయం 8వ వచనం చూడండి దయచేసి. కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను. ఇక్కడ గమనించండి, కయీను హేబెలు వారిరువురు కూడానంట పొలంలోనికి వెళ్ళారు. ఇప్పుడు పొలంలో ఎవరున్నారంటే ముందు హేబెలు వెళ్ళి ఆయన పని చేసుకుంటా ఉన్నాడు. హేబెలు ఆ పొలంలో పని చేసుకుంటా ఉన్నాడు. ఇద్దరు ఎవరి సంతానం? ఇద్దరు, కయీను హేబెలు, ఆదాము హవ్వ. మరి జాగ్రత్త వినండి ఈ మాటలో. ఆదాము హవ్వలకు మొట్టమొదట పుట్టిన కుమారుడి పేరు ఏం పేరు? కయీన్. ఏం పేరండి? కయీను. ఆ తర్వాత పుట్టిన కుమారుడి పేరు చెబుతారు అందరూ? హేబెలు. ఇప్పుడు కయీను తన పొలములో మొదటి పన తీసుకెళ్ళి దేవుడికి అర్పణ చేశాడు. హేబెలు గొర్రెలు మేపుతా ఉన్నాడు. ఆ గొర్రెల మందలో శ్రేష్టమైన క్రొవ్విన ఆ తొలిచూలు గొర్రె పిల్లని తీసుకెళ్ళి బలి అర్పణ చేశాడు. అయితే దేవుడు అంట హేబెలు అర్పణ అంగీకరించాడు, కయీను అర్పణ అంగీకరించలా. హేబెలేమో దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, నా అర్పణ అంగీకరించాడు, నాకు సహాయం చేశాడు, నన్ను దీవించాడు అని సంతోషంగా వస్తున్నాడు. కయీనుకి ఏమో కడుపులో మండింది. ఏమంటున్నాడు? నీ అర్పణ ఎందుకు అంగీకరించాడు, నా అర్పణ ఎందుకు అంగీకరించలా? నువ్వేం దీవించబడతావా? నేను శపించబడతానా? నీ సంగతి నేను చూస్తాను అని ఇప్పుడు అక్కడి నుంచి ఇంటికి వచ్చాడు. మనసులో ఆలోచన అదే. ఏమని? నేను దీవించబడలేదు, నా తమ్ముడు దీవించబడ్డాడు. ఈరోజు నా కుటుంబాల్లో ఇదే ఒక పెద్ద సమస్య. ఏమిటంటే నా రక్త సంబంధికులు దీవించబడ్డారు, నేను దీవించబడలా. వారు అభివృద్ధిని పొందుతున్నారు, నేను అభివృద్ధిని పొందలా. వారు మేలు పొందుతున్నారు, నేను మేలు పొందలా. వారు ఆరోగ్యంగా ఉన్నారు, నేను ఆరోగ్యంగా లేను. మనసులో ఇది ఒక అసూయ. వారి పిల్లలు బాగున్నారు, మా పిల్లలు బాగాలేదు. వారి ఇల్లు బాగుంది, మా ఇల్లు బాగాలా. వారి వస్తు వాహనాలు బాగున్నాయి, మా వస్తు వాహనాలు బాగా. అసూయతో ఏం చేయాలనుకుంటున్నారంటే సైతాను ప్రేరేపిస్తున్నాడు. కయీను అనుకుంటున్నాడు, ఆ హేబెలు ఒంటరిగా నాకు ఎక్కడ దొరుకుతాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. పొలములో ఒంటరిగా ఉన్న సంగతి, హేబెలు ఒంటరిగా పొలంలో ఉన్నాడని కయీను చూసినప్పుడు కయీను హేబెలుని ఆ పొలంలో ఏం చేశాడండి? చంపివేశాడు. కయీను హేబెల్ని ఒంటరిగా ఉన్నప్పుడు కయీను హేబెల్ని చంపివేశాడు. జాగ్రత్త గమనించండి. సాతాను యొక్క ప్రేరేపణలు ఇదిగో మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనలను జయించకుండా మనమే సైతాన్ని జయించాలంటే ఒంటరిగా ఉన్న సమయంలో మనం ఏం చేయాలంటే ప్రార్థనలో ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థించుడు నాకు నేర్పయ్యా. ఒక చరణం పడుకుందామా? ప్రార్థన నాకు నేర్పయ్యా. ప్రభువా, ప్రార్థన నాకు నేర్పయ్యా, ప్రార్థించకుండా నేను ఉండలేను. నిజంగా ఈ మాట ఎంతమంది అంటున్నారు? ప్రార్థించకుండా నేను ఉండలేనని ఎంతమంది అంటున్నారండి? నిజంగా అంటున్నారా? ప్రార్థించకుండా నేను ఉండలేనయ్యా అనే మాట అంటున్నారా? ఎక్కడి నుంచి వస్తుంది ఈ మాట? ఎక్కడి నుంచి వస్తుంది ఈ మాట? హృదయం నుంచి వస్తుందా, పెదవుల నుంచి వస్తుందా? పాస్టర్ గారు మీరు పాడుతున్నారు కాబట్టి మేము పాడుతున్నాం, కానీ మీరు ప్రార్థన చేస్తే మేము ప్రార్థన చేద్దాం, మీరు వెళ్ళిపోతే మేము నిద్రపోదాం. అలాగనుకుంటే ఉపయోగం లేదు. నేను ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయకుండా నేను ఉండలేను. అలాగే ఇంకొక మాట మనం చదువుకుందాం. చూడండి దయచేసి. ఆది కాండంలోనే మనం చదివినట్లయితే ఆది కాండంలో 7వ అధ్యాయం 12వ వచనం చదివితే,
అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు తన వెళ్ళిరి. తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద నీ మేపుచున్నారు. సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను. అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకుని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతని పంపెను. అతడు షెకెమునకు వచ్చెను. అతడు పొలంలో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతనిని చూచి, నీవేమి వెతుకుచున్నావని అతన్ని అడిగెను. అందుకతడు, నేను నా సహోదరులను వెతుకుచున్నాను. ఓకే, ఒక్క నిమిషం. యాకోబునకు ఎంతమంది కుమారులు ఉన్నారు అంటే 12 మంది కుమారులు ఉన్నారు. 11 మంది ఎక్కడికి వెళ్ళిపోయారు? గొర్రెలు మేపడానికి వెళ్ళారు. ఇప్పుడు చిన్నవాడైనటువంటి యోసేపుకి వాళ్ళ నాన్నగారు అన్నారు, అయ్యా అన్నోళ్ళు అందరూ గొర్రెలు మేపడానికి వెళ్ళారు, ఇదిగో నీకు ఈ అన్నం ఇస్తున్నాను, ఈ క్యారేజ్ తీసుకెళ్ళి ఎవరికి అందరికీ తీసుకెళ్ళి వాళ్ళకి అయ్యా వాళ్ళు తింటారు అన్నాడు. వాళ్ళు ఏం చేస్తారంట, గొర్రెలు మేపుతూ ఉన్నారు. మధ్యాహ్నం టైం ఎండకి ఆకలి అవుతూ ఉంది. ఆ టైంలో యోసేపు ఏం చేశాడంట, ఆ ఆహారము తీసుకొని వెళ్ళాడు. ఎప్పుడైతే భోజనం తీసుకుని వెళ్ళాడో యోసేపు దగ్గరకు రాగానే, యోసేపుని చూడగానే అందరూ అనుకున్నారంట, అరే వాడు ఒక్కడిగా వస్తున్నాడు, వాడి సంగతి ఏదో చూద్దాంరా. ఎప్పుడు? యోసేపు ఒంటరిగా ఉన్న సమయంలో, ఒంటరిగా వస్తున్న సమయంలో అన్నం తెచ్చేది ఎవరు? యోసేపు కదా. ఇప్పుడు వాడు తెచ్చిన అన్నం తిని వాడి సంగతే మనం చూద్దామంటున్నారు, పెట్టినోడిని కొడదామంటున్నారు. ఏమండి, ఎవరైతే సహాయం చేస్తున్నారో వాళ్ళ మీదనే వ్యతిరేకంగా మాట్లాడు, సహాయం చేసిన వాళ్ళకి వ్యతిరేకంగా మరి దూషించటం, ద్వేషించటం, బాధించటం, ఇవన్నీ కూడా లోకంలో జరుగుతూ ఉన్నాయి. యోసేపు జీవితంలో ఏది జరిగిందో అదే జరుగుతూ ఉన్నాయి. కొత్తగా వాళ్ళు ఏం కాదండి, ఇవన్నీ జరిగిన సంగతులే జరుగుతూ ఉన్నాయి. ఒంటరిగా వస్తున్నాడని చెప్పేసి యోసేపుని ఏం చేస్తారంటే అందరు కలిసి ఆ అన్నం తిన్నారు శుభ్రంగా. ఆ తర్వాత యోసేపుని పట్టుకొని అందరూ ఆ ఎత్తి గుంటలో పడవేసేసేసారు. గుంటలో పడేసే గుంటలో యోసేపు చనిపోయాడా? చనిపోలా. ఇప్పుడు మరలా ఆయన్ని యోసేపుని గుంటలో నుంచి తీసి ఆ వర్తకులకు అమ్మివేయటం జరిగింది. ఎంతకు అమ్మేశారంటే యోసేపుని 20 తులముల వెండికి అమ్మి వేసేశారు. ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి, యోసేపు ఒంటరిగా వస్తున్నప్పుడు యోసేపుకి శోధన ఎదురైంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడాను మనము ఎప్పుడు కూడా ఒంటరిగా వెళ్ళేవాళ్ళం కాదు. మనతో ఎవరు ఉంటారా అంటే మనతో పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. స్తోత్రం చేద్దామా. ఆయన మనం కలిగి ఉన్నప్పుడు మనతో కూడా ఆయన వస్తాడు, మనల్ని ఆయన నడిపిస్తాడు. ఇప్పుడు యోసేపుకి దేవుడు సహాయం చేశాడా చేయలేదా? సహాయం చేస్తే గుంటలో ఎందుకు పడ్డాడండి కదా? సహాయం చేస్తే బానిసగా ఎందుకు అమ్ముడిపోయాడండి? సహాయం చేస్తే జైలు ఎందుకు పడ్డాడండి? కానీ ఇవన్నీ కూడా దేవుడు చేసిన సహాయమే. దేవునికి స్తోత్రం. గుంటలో పడేసిన గుంటలో ప్రాణము పోలేదు. వర్తకులకు అమ్మివేసిన, వ్యాపారస్తులకి అమ్మివేసిన వాళ్ళేం చంపేసి ఆయన్ని చంపేసేయలేదు. అలాగనే ఆ బానిసగా ఉన్నా కానీ, అతను బానిస బ్రతుకులో ఉన్నా కానీ దేవుని నామాన్ని ఘనపరిచాడు. జైల్లో ఉన్నా కానీ దేవుని నామాన్ని ఘనపరిచాడు. ఇప్పుడు ఆయన్ని దేవుడు ఉన్నతమైన సింహాసనం మీదకి కూర్చుండబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే ఒంటరిగా ఉన్న సమయంలో 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం మొదటి 5 వచనాలు, ఈ సందర్భం అంతా కూడా బాగా తెలుసు. దావీదు గారు ఒంటరిగా మిద్ది మీద ఉన్నాడు కదండి. దావీదు గారు ఒంటరిగా మిద్ది మీద ఉన్నాడు. మరి జాగ్రత్తగా వినండి, ఈ మాటేనండి. దావీదు గారేమో మిద్ది మీద ఉన్నాడు, సైన్యం అంతా ఎక్కడున్నారు? సైన్యం ఎక్కడున్నారండి? యుద్ధంలో ఉన్నారు. జాగ్రత్తగా ఇక్కడ ఆ సైన్యము మన సంఘం అనుకుంటే, సైన్యము సంఘం అనుకుంటే దావీదు నువ్వు అనుకోండి, నేను అనుకోవాలి, ఒక్కొక్కరు అనుకోవాలి. మన సంఘం అంతా కూడా, మన సైన్యం అంతా కూడా యుద్ధంలో ఉన్నారు. ఏ యుద్ధంలో ఉన్నారు? ఇక్కడ ఉపవాస పోరాటంలో ఉన్నారు. ఏ పోరాటం అండి ఇది? ఉపవాస పోరాటంలో అందరూ యుద్ధం చేస్తున్నారు. మరి నువ్వు ఎక్కడ ఉన్నావు కదా? ఉపవాస పోరాటం ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ మనం సంఘములో ఉంటే, యుద్ధములో ఉంటే ఒంటరిగా ఉండం, కానీ అందరం
కలిసి ఉంటాం. ఒకవేళ నీవు సంఘంలో ఉండకుండా ఒంటరిగా ఎక్కడో ఉంటే, ఇప్పుడు ఈ యుద్ధంలో వీరందరూ పోరాటం చేస్తున్నారు. అక్కడ ఒంటరిగా ఉన్న వాళ్ళతో సైతాను పోరాటం చేస్తూ ఉన్నాడు. దావీదుతో సైతాను పోరాటం చేస్తున్నాడు. పైనుండి మిద్దె మీద ఏం చేస్తున్నాడంటండి? షికారు చేస్తున్నాడు. మిద్దె మీద నుండి షికారు చేస్తున్నాడంట. అది అందరు యుద్ధం చేసినప్పుడు ఆయన షికారు చేయొచ్చా? ఏమండి, ఇక్కడ మందిరంలో ఉపవాస ప్రార్థన జరుగుతుంటే నువ్వు ఇంటి దగ్గర ఉండి షికారు చేయొచ్చా? ఇంటి దగ్గర ఉండి షికారు చేయడం అంటే నువ్వు ఏదో చూద్దాము చేద్దాము అని నువ్వేదో అనుకుంటూ ఉన్నావు. ఇక్కడ ఉపవాస ప్రార్థన జరుగుతుంటే కొంతమంది ఆ మందిరానికి నేను రాకపోయినా లైవ్లో చూస్తూ ఉంటానులే, లైవ్లో వింటూ ఉంటానులే అని ఫోన్లు ఆన్ చేస్తారు. మందిరంలో అయితే ప్రశాంతంగా కూర్చుంటూ ఉంటారు, మనసు పెట్టి శ్రద్ధగా వింటూ ఉంటారు. ఒకవేళ మనం అటు ఇటు చూస్తున్నా పాస్టర్ గారు ఏం చేస్తాడు? 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి అంటాడు. ఇక తప్పదు, మనకి నిద్రపోవడానికి వీల్లేదయ్యా, ఇంకేదైనా ఆలోచన చేయడానికి వీల్లేదనయ్యా, ఎవరితో మాట్లాడడానికి వీల్లేదయ్యా, పేర్లు చూసుకుంటానికి వీల్లేదనయ్యా. ఇంకా మనం ఏం చేస్తాం? పాస్టర్ గారు చెప్పినట్టుగానే వాక్యము వింటూ ఉంటాం. అది ఇంటిగా ఉన్నాం అనుకో, అబ్బో నీకు చెప్పేవాడే ఉన్నారు. ఫోన్లో చూస్తున్నాం అనుకోండి, నీకు ఇక హెచ్చరించే వాళ్ళు కూడా పాస్టర్ గారు ఫోన్లో ఈ చెప్పేదంతా ఫోన్ వస్తుందా రావట్లేదా? వస్తుంది. అయినా సరే నన్ను పాస్టర్ గారు చూస్తున్నాడా కదా? పాస్టర్ గారు నాకు కనపడుతున్నాడు కానీ నేను పాస్టర్ గారు కనపడుతున్నానా? సంఘంలో ఉన్న వాళ్ళకి కనపడుతున్నానా? నేను కూర్చొని వెళ్ళలేను కానీ కాలు జాపుకొని వింటాను. నేను కూర్చొని చూడలేను కానీ ఫోన్లో పడుకొని చూస్తాను. ఇక ఈ ఫోన్లో వాగేవాడు వాగుతూనే ఉంటాడు. ఆ చూసేవాళ్ళు ఎప్పుడు స్తుతి స్తోత్రం నాయనా అని పడుకొని ఉండేవాళ్ళు ఏం చేస్తుంటారు? ఎక్కడికి పోతారో అర్థం కాదు కదా. ఒంటరిగా ఉన్నవాళ్ళు సాతాను చేత శోధించబడతారు. దావీదు శోధించబడ్డాడు. అతను పైనుండి కింద పడలేదు కానీ ఆత్మీయ జీవితంలో పడిపోయాడు. ప్రేమ దేవుని బిడ్డ గమనించండి, ఆత్మీయ జీవితంలో పడిపోయాడు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం. పేతురు గారిని కొర్నేలి ఇంటికి పిలిచారంట. ఎవరు పిలవమన్నారు అంటే దేవదూత పిలవమన్నారు. దేవదూత చెప్పిన ప్రకారముగా కొర్నేలి ఇంటికి పేతురు గారు వచ్చారు. పేతురు గారు వచ్చినప్పుడు అక్కడ అపోస్తుల కార్యములో 10వ అధ్యాయంలో 9వ వచనం చూడండి. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమును సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకు ఎక్కెను. గమనించండి, దావీదు గారు మిద్దె మీదకి వెళ్ళాడు. మేలు పొందాడా, కీడు పొందాడా? ఇప్పుడు 12 గంటలకి టైం కంట ఇంట్లో వారు పిలిచిన వారు భోజనం తయారు చేస్తున్నారంట. ఇప్పుడు పేతురు గారు ఒంటరిగా ఉన్నాడు. ఆయన అన్నాడంట, సరే భోజనానికి ఇంకా టైం ఉందంటున్నారు కదా, నేను మిద్దె మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను, డాబా మీదకి వెళ్ళి పైన రూమ్లో ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను అని అన్నాడంట. ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడంట. బాగా ఆకలి అవుతుంది. వంట చేసేవాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంట్లో వంట చేస్తున్నారు. పాస్టర్ గారు వచ్చారు కాబట్టి ఏం చేయాలి? ఆల్ వెరైటీస్ చేయాలి. భూచరాలు, జలచరాలు, ఆకాశ పక్షులు అన్నీ తీసుకొచ్చి ఒకే కళాయిలో పడేసి మొత్తం పాస్టర్ గారికి బాగా మసాలా పెట్టి పెట్టాలని చెప్పేసి మంచి మంచి వంటలు చేస్తున్నారు. ఈయనకి ఏమవుతుంది? బాగా ఆకలి అవుతుంది. ఆకలి అవుతుందని చెప్పేసి ఉన్నంత వరకు తీసుకురండి అంటున్నాడా? ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. మిద్దె మీద ఏం చేస్తున్నాడంటండి? ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా రండమ్మా. ఈ మాట దావీదు మిద్దె అనుభవము పడిపోయిన అనుభవానికి సూచన అయితే, పేతురు మిద్దె అనుభవము నూతన ప్రత్యక్షతను పొందిన అనుభవానికి సూచన. దేవునికి స్తోత్రం. మనం ఏ అనుభవంలో ఉన్నామో చూడండి. దావీదు ఒంటరిగానే ఉన్నాడు, పడిపోయాడు. పేతురు ఒంటరిగానే ఉన్నాడు, పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. అదే అనుభవం ఇంకోటి మీకు జ్ఞాపకం చేస్తాను. మిద్దె మీదకి వెళ్ళి ప్రార్థన చేసిన ఇంకో ఆయన ఉన్నాడు. ఎవరైనా మిద్దె మీదకి వెళ్ళి ప్రార్థన చేసిన ఇంకో ఆయన ఉన్నాడు. మేడగదిలోకి వెళ్ళి ప్రార్థన చేసిన ఇంకో ఆయన ఉన్నాడు. మనకు కొంచెం స్టార్టింగ్ ట్రబుల్. ఇంకో ఆయన ఎవరంటండి? దానియేలు. ఆయన తన మేడగదిలోనికి వెళ్ళి తన యొక్క ఆ గది యొక్క తలుపులు, కిటికీ తలుపులు యెరూషలేము వైపు తెరిచి ఆయన ఏం చేస్తున్నాడంటండి? ప్రార్థన చేస్తున్నాడు. ఇదే మిద్దె అనుభవం. ఒంటరిగానే ఉన్నాడు. దానియేలు ఏమంటే దానియేలు దగ్గర గొప్ప పరివారం ఉందా? లేదు, ఒంటరిగానే. ఎందుకంటే అందరూ ప్రార్థన మానేసినాడు రోజున దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు కూడాను ఆయన ప్రార్థన మానలేదంటండి.
రాజుగారు శాసనం చేశాడంట, ఎవరు ప్రార్థన చేయడానికి వీల్లేదని చెప్పేసి. అయినా సరే ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఆ మిద్దె మీద ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు దానియేలు యొక్క మిద్దె అనుభవాన్ని ఆశీర్వదించాడు, పేతురు యొక్క మిద్దె అనుభవాన్ని ఆశీర్వదించాడు. అలాగనే సౌలు రాజుగారు కూడా మిద్దె మీదకి వెళ్ళాడంట. దేవుని పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన ప్రకటించడం ప్రారంభించాడు, ప్రవచనాలు పలకడం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో కూడా ఒంటరిగా ఉన్న సమయంలో మనం ఏం చేయాలంటండి? దేవునితో సహవాసం. యాకోబు వలె ఒంటరిగా పోరాటం, పేతురు వలె ఒంటరిగా ప్రార్థనలో. ఒకవైపున ఆకలి అవుతున్నా సరే, ఉపవాసం ఉన్నప్పుడు ఆకలి అయితే అవదా? ఏమండి, ఉపవాసం ఉన్నప్పుడు ఆకలి అయితే అవదా? అయిద్ది కదా. శరీరం తొందర చేస్తున్నా సరే మనం ఏం చేయాలంట? పోరాటం చేయాలి. ప్రార్థనలో బలపరచబడాలి, ప్రార్థనలో మొరపెట్టాలి, కన్నీరు గార్చాలి, ఆయన పాదాలు పట్టుకొని గోజాడాలి. అప్పుడు దేవుని యొక్క సమాధానాన్ని మనం అందరూ కూడాను అనుభవించే వారముగా ఉంటాం. ఆ మేడగదిలోనికి వెళ్ళారు ఇంచుమించు 120 మంది. ఏమండి, ఆ మేడగదిలోనికి అపోస్తల కార్యములో మనం చదువుతాం కదా, మొదటి 2 అధ్యాయాల్లో ఇంచుమించు 120 మంది ఆ మేడగదిలోనికి వెళ్ళి ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 10 దినములు ఎడతెగక దేవుని స్తోత్రము చేస్తూ ఉన్నారంట. దేవుని పరిశుద్ధాత్మ వారందరి మీదకి బలముగా దిగి రావడం జరిగింది. ఆ అగ్ని 4 విభాగింపబడి అందరి మీద రాలినప్పుడంట అందరు కూడాను ఆత్మచేత నింపబడి ఆ వాక్కు పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఆ వాక్ శక్తి అనుగ్రహించిన కొలదిగా వారందరూ కూడా అన్య భాషలతో మాట్లాడుతూ దేవుని నామాన్ని గణపరిచారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను ఆశపడుతున్నాను ఆ మేడగది అనుభవం మన షకీనా ప్రార్థన మందిరంలో దేవుడు దయచేయును గాక. ఏదో ఒక రోజున నేను నమ్ముతున్నాను అందరూ భాషలతో మాట్లాడుదురు గాక. నేను కూడా మాట్లాడతాను అనే ఆశ నాకు ఉందన్న వాళ్ళు స్తోత్రం చెప్తారా? విశ్వాసం నాకు ఉందన్న వారు స్తోత్రం చెప్తారా? దేవుడు నన్ను భాషల వరంతో దీవిస్తాడు అని నమ్ముతున్న వారు స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలంటే ఏకాంత ప్రార్థన మనం దేవునికి అప్పగించుకోవాలి. ఏకాంత ప్రార్థనలో మనము దేవుని ఎదుట అన్ని పాపాలు ఒప్పుకోవడానికి అవకాశం. ఇప్పుడు అనుకోండి, మందిరంలోకి వచ్చుంటే ప్రభువా నా దోషాలు క్షమించాయా, నా పాపాలు క్షమించాయని ఎవరైనా కన్నీరు కాస్తున్నారు అనుకోండి, పక్కన వాళ్ళు అనుకుంటారు అమ్మో ఈమె ఎంత పాపం చేసి వచ్చిందో, అయ్యో ఈయన ఎంత పాపం చేసి వచ్చాడో అనుకుంటాడు. వాళ్ళు ఒప్పుకోరు, వీళ్ళు ఒప్పుకునే వాళ్ళని అవమానిస్తూ ఉంటారు. కానీ ఒంటరిగా మీరు దేవుడు ఉన్నప్పుడు హృదయాన్ని కొమ్మరించుకోవచ్చు. మందిరంలోకి వచ్చింది ఎవరు అంటే హన్నా వచ్చింది. అప్పటికి వచ్చిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారంట. ఆమె ఒక్కటే ఉంది. ఆమె ఏం చేస్తుందంటండి, అందరు వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయారు. కానీ ఈమె ఇంకా ప్రార్థన చేస్తుంది. అమ్మ ఎంతసేపు ప్రార్థన చేస్తావమ్మా నువ్వు అంటే, నా ఏలినవాడా నేను మనోదుఃఖము గలదానై నా ఆత్మను దేవుని సన్నిధిలో కొమ్మరించుకొనుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఏకాంత ప్రార్థనలో మన ఆత్మను దేవుని సన్నిధిలో కొమ్మరించుకుంటాం, మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కొమ్మరించుకుంటాం, కన్నీళ్లు కొమ్మరించి ప్రార్థన చేస్తాం కదండి. ఏకాంత ప్రార్థనలో కన్నీటితో ఆయన పాదాలు మనము కడుగుతాం. దేవునికి స్తోత్రం. అటువంటి ప్రార్థన బలము పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. కుటుంబంలో స్థలం విషయంలో కొంచెం సమస్యలు వచ్చి గొడవలు జరిగి భేదప్రాయాలు వచ్చినాయి. ఆ స్థలం విషయంలో ప్రభా సమాధానం ఇవ్వు తండ్రి అని ప్రార్థన చేస్తున్నాను. దేవుని కృపల్ల స్థలం మాకు ఇచ్చారు, ఇందుని బట్టి దేవునికి వందనాలు. అలాగే మా అబ్బాయి విషయంలో కూడాను కేసు పెట్టారు, ఆ విషయంలో కూడా దేవుడు సహాయం చేసినందుకు దేవునికి ఈ మేలులన్నీ చేసిన దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ చేద్దాం. మరో సాక్షి ఏంటంటే, కుమారుడు నవజీత్కి జ్వరము, జలుబు, దగ్గు. ప్రభువును స్వస్థపరిచిన ఆయన అని ప్రార్థన చేశాం. దేవుని కృపలను దేవుడు సంపూర్ణంగా స్వస్థపరిచి దీవించాడు. అలాగే కుమార్తె మహిమ తేజస్వి ఆడుకుంటూ ముక్కులో రాయి పెట్టుకుంది. హాస్పిటల్కి వెళ్ళకుండానే దేవుని కృపలో ముక్కులో ఉన్న రాయి బయటకు వచ్చింది. దేవునికి స్తోత్రం. చూడండి అమ్మాయి ముక్కు చూడండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి మేలు చేసినందుకు దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్.
లక్ష్మణ్ నాయక్కి కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి, ఆపరేషన్ చేయాలని అన్నారు. అయితే ప్రార్థన చేసుకున్నాం, దేవుడు కృప చూపించి ఆపరేషన్ అంతా కూడా సక్సెస్ఫుల్గా జరిగించి ఆ కిడ్నీలో ఉన్న స్టోన్స్ అన్ని తొలగించడానికి ప్రభు కృప ఇచ్చినందుకు దేవునికే మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దాం. ఓకే, గాడ్ బ్లెస్ యు. దేవుడి రక్త పరీక్ష చేయించినప్పుడు టైఫాయిడ్ జ్వరం అని చెప్పారు. ప్రభువా, ఈ టైఫాయిడ్ జ్వరాన్ని స్వస్థపరిచాయా, నేను సాక్ష్యం చేద్దాం అనుకున్నాను. దేవుడు టైఫాయిడ్ జ్వరాన్ని స్వస్థపరిచినందుకు దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడికి కూడా వచ్చిన ప్రతి అందరికీ నా వందనాలు. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు. నాది లాస్ట్ మేనా నాకు సివిల్ ఇంజనీరింగ్ అయిపోయింది. నేను 21 days ఫాస్టింగ్ ప్రేయర్స్లో ప్రేయర్ చేసుకున్నాను, నాకు మంచి జాబ్ చూపించాయా అని ప్రేయర్ చేసుకుంటే ఇంకా లాస్ట్ టైం 21 days ఫాస్టింగ్ ప్రేయర్స్ అయిపోయిన వెంటనే మా ఫ్రెండ్ ద్వారా నాకు ఒక జాబ్ ఆఫర్ వచ్చిందనమాట. దాన్ని అప్లై చేస్తే నాకు ఆన్లైన్ ఇంటర్వ్యూ తీసుకోగానే నేను సెలెక్ట్ అవుతాను అనుకోలేదు, కానీ సెలెక్ట్ అయ్యాను. సివిల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్గా నేను సెలెక్ట్ అయ్యాను. అండ్ తర్వాత నేను అక్కడ ఇంటర్వ్యూ ప్యానెల్ మెంబర్స్ అనమాట. నాకు అసలు జాబ్ వస్తుందో లేదో కూడా అనుకున్నాను, కానీ నేనే వేరే వాళ్ళని సెలెక్ట్ చేసేలాగా దేవుడు నాకు ఆ కృపనిచ్చాడు. అదంతా దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు నాకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఈరోజు పాస్టర్ గారు అదే చెప్పారు, సమస్త జనముల కంటే నేను నిన్ను హెచ్చించదను అని. ఆ వాగ్దానం నాకు అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు ఎందుకో ఏం జరుగుతుందో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. మా ఫ్రెండ్స్ అందరు ఫోన్ చేసి నీకేమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే జాబ్ ఆఫర్ మాకు చెప్పవా అని నన్ను అడుగుతున్నారు. నేను సెలెక్ట్ చేసే స్టేజ్కి వెళ్ళానంటే దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టే. అండ్ అలాగే పాస్టర్ గారికి నేను వచ్చి ప్రేయర్ చేయించుకున్నప్పుడు ఆయన నాకు చాలా ఎంతో గైడెన్స్ ఇచ్చి వెళ్ళమ్మా నేర్చుకో అని చెప్పారు. మా రిలేటివ్స్ కూడా నాకు అంత సపోర్ట్ ఇవ్వలేదు. ఎప్పుడు పాస్టర్ గారికి చెప్పినా చాలా సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. నాకు మా మమ్మీ వాళ్ళు స్తోమత మించి నన్ను చదివించినందుకు వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడివయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలను మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది.
దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేక మా అకౌంట్ నెంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనం చేస్తాం. ప్రభు మనందరి తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. షకీనా ప్రార్థనా మందిరంలో ఆదివారపు ఆరాధనకు మా ఆహ్వానం. అనారోగ్యంతో బాధపడుచున్నారా? దురాత్మలతో పీడింపబడుచున్నారా? పాపపు అలవాట్లు మానలేకపోతున్నారా? కుటుంబ సమస్యలతో కుంగిపోతున్నారా? భవిష్యత్తు గురించి భయపడుచున్నారా? షకీనా ప్రార్థనా మందిరానికి ఇదే మా ఆహ్వానం. రక్షణానందం పొందడానికి, ఆరోగ్యము ఆశీర్వాదం పొందడానికి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుటకు ఆదివారం ఉదయం 7:30 గంటలకు జరుగు ఆరాధనకు అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. షకీనా మెలోడీస్ అను మా పాట DVDలు, CDలు మరియు పాటల పుస్తకములు మా యొద్ద లభించును మరియు గుంటూరులోని ప్రబోధ బుక్స్టాల్ నందు మీకు లభించును. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. మీ ప్రార్థన అవసరతలకు మరియు మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా అడ్రస్ పాస్టర్ G. విజయ్ కుమార్ గారు, షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ, 32వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497 మరియు ఒక నంబర్ 8885539777.